హలో అందరికీ ఈ రోజు మనం స్టారే డెసిస్ అంటే ఏంటో చూద్దాం. రేషియో డెసిడెంటీ అలాగే ఒబిటర్ డిక్టా అంటే ఏంటో తెలుసుకుందాం. స్టారే డెసిస్ అంటే ముఖ్యంగా మీకు ప్రెసిడెంట్ అంటే తెలిసి ఉండాలన్నమాట. ప్రెసిడెంట్ అంటే ఏంటి? ప్రీవియస్ జడ్జ్మెంట్స్ డిసైడెడ్ బై ద కోర్ట్స్ అన్నమాట. సో మనకి సోర్సెస్ ఆఫ్ లా అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం కొన్ని సోర్సెస్ చూసాం కదా, కస్టమ్స్ నుంచి రావచ్చు, లెజిస్లేషన్స్ నుంచి రావచ్చు, అలాగే ప్రెసిడెంట్స్ నుంచి రావచ్చు, అలాగే ఇంటర్నేషనల్ ట్రీటీస్, ఇవన్నీ కూడా మనకి సోర్సెస్ ఆఫ్ లా కిందకి వస్తాయన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ నుంచి మనకి లా అనేది వస్తుందనేసి చెప్పడం అనమాట. సో ప్రెసిడెంట్స్ కూడా మనకి లా రావడానికి ఒక సోర్స్ అనమాట. సో మనకి ఈ స్టారే డెసిస్ ఏం చెప్తుందంటే, సో మన దగ్గరికి ఏదైనా ఒక కేసు వచ్చిందంటే, సో ఆ కేసు పైన ఏదైనా ప్రీవియస్ జడ్జ్మెంట్ ఉందా, అంటే ఏదైనా ప్రెసిడెంట్ ఉందా, ఆల్రెడీ ఒక సెటిల్ అయిన ప్రెసిడెంట్ ఉందా లేదా అని చూడమని చెప్పేదే ఈ స్టారే డెసిస్ అనమాట. అంటే ఏంటి, ఇది మనకి ఒక కేసు మన ముందరికి వచ్చినప్పుడు ఏదైనా ప్రెసిడెంట్ అంటే సెటిల్డ్ ప్రెసిడెంట్ ఉందా అని చూడమని చెప్పేదే మనకి ఈ స్టారే డెసిస్ అనమాట. సో మనకి ఇండియన్ కోర్ట్స్ ఎలాగా, సుప్రీం కోర్ట్ ఏదైనా జడ్జ్మెంట్ ఇచ్చిందంటే అది హైకోర్ట్స్ మీద బైండింగ్ అవుతుంది. సో అలాగే హైకోర్టు ఏదైనా జడ్జ్మెంట్ ఇచ్చిందంటే అది లోయర్ కోర్ట్స్ లైక్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మీద బైండింగ్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి సుప్రీం కోర్ట్ ఏదైతే లాస్ ని సెటిల్ చేసిందో దాన్ని హైకోర్ట్స్ ఫాలో అవ్వాలన్నమాట. సో అది మనకి బైండింగ్ అనమాట. సో ఇప్పుడు మనకి హైకోర్టు దగ్గరికి ఏదైనా కేసు వచ్చిందంటే దానిపైన ఏదైనా సెటిల్డ్ లో సుప్రీం కోర్ట్ పాస్ చేసిందా, సో దాన్ని మనం దాన్ని చూసి అప్లై చేయండి అని చెప్పేదే మనకి ఈ స్టారే డెసిస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్ట్ కూడా ఇప్పుడు మనకి గోలక్నాథ్ కేసు వర్సెస్ స్టేట్ ఉంది కదా, ఆ కేసులో ఏమవుతుంది, 6 జడ్జెస్ బెంచెస్ వచ్చేసి చెప్తారనమాట, ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి కెనాట్ బి అమెండెడ్ అనేసి. సో మనకి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు వచ్చింది. దాంట్లో మనకి 13 జడ్జ్ బెంచెస్ ఆ కేసుని డిసైడ్ చేశారు, ఏమని, ఫండమెంటల్ రైట్స్ కెన్ బి అమెండెడ్ అనేసి. సో అక్కడ ఉన్నది ఎంతమంది జడ్జెస్, సో 6 మెంబర్స్ జడ్జ్, కానీ ఇక్కడ ఉన్నది మనకి 13 జడ్జెస్ బెంచ్. సో ఈ 13 జడ్జెస్ జడ్జ్మెంట్ వచ్చేసి బైండ్ చేస్తుంది అనమాట. దాన్ని ఓవర్ రూల్ చేసి ఈ జడ్జ్మెంట్ అనేది ఇంకా రాబోయే కేసెస్ కి బైండింగ్ గా నిలుస్తుంది అనమాట. సో అది మనకి స్టారే డెసిస్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఏదైనా మనకి దగ్గరికి కేసు వచ్చినప్పుడు దానికి ముందు ఏదైనా ప్రెసిడెంట్ సెటిల్ అయిన ప్రెసిడెంట్ ఉందా లేదా అని చూడమని చెప్పేదే మనకి స్టారే డెసిస్ అనమాట. థ్యాంక్ యూ.